సంఘముగా కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. మా అందరూ బాగున్నారా? చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. పోయిన వారం ఏం చదువుకున్నాం మనము? పోయిన ఆదివారము దేని గురించి మనం మాట్లాడుకున్నాము? ఇదే మనల్ని ఆత్మీయంగా నడిపించేది. వచ్చాము, కూర్చున్నాము, చల్లగా వెళ్ళిపోయినామంటే కొంచెమన్నా నేర్చుకోవాలి కదా. మనము దేవుని సేవలో అభివృద్ధి పొందాల. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే క్రొత్తగా జన్మించాలి అనే అంశాన్ని మాట్లాడుకున్నాం. క్రొత్తగా జన్మించాలంటే ఎలా జన్మించాలి? నీటి మూలంగా ఎలా జన్మించాలి? ఆత్మ మూలంగా ఎలా జన్మించాలి అనే మాటను పోయిన వారం చదువుకున్నాం. ఈరోజు మన యొక్క వాక్యము దేవునికి కోపం వస్తుందా అనే మాటను మనం ధ్యానిద్దాం. వాక్య సహాయం కోసం ప్రార్థిద్దాం. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ మధ్యాహ్న సమయమందు నీ మాటలు ధ్యానించుచుండగా ప్రభువా, నీవే సహాయం చేసి చేరువచ్చిన ప్రతి హృదయానికి తండ్రి నీ మాటలు అందించి వాటిని వర్ధిల్ల చేయమని, నరునిగా నేను మాట్లాడితే అది వ్యర్థం తండ్రి, నన్ను మరుగు చేసి నీవే మహిమ పంచమని ప్రభు అయిన యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కోపం రాని వ్యక్తులు ఎవరైనా ఉంటారా? కోపం రాకోకుండా ఎవరైనా ఉంటారా? ఇప్పుడు దేవునికి కూడా కోపం వస్తుందంట. మనకి ఎందుకు వస్తుంది కోపం? మామూలుగా సహజంగా చెప్పిన మాట వినకపోతే మామూలుగా మానవుని సహజం, కోపం రావడం సహజం. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే కోపపడుడు కానీ పాపం చేయకండి అని చెప్తుంది. కోపం అందరికీ వస్తుంది సహజంగానే, కానీ ఆ కోపంలో పాపం చేయకండి. కోపం ఎట్లా దారితీస్తుందంటే, కోపంలో ఒక వ్యక్తిని చంపాలనిపిస్తుంది. కోపం ఎక్కువైతే ఒక వ్యక్తిని దూషించాలని, దొంగతనం చేయాలని, ఒకరిని కించపరచాలని అనేకమైన ఆలోచనలకు కోపం దారితీస్తుంది. మీ కోపం ఎలా ఉండాలంటే సాయంత్రం వరకే ఉండేలాగా చూసుకోండి. అంటే మరుసటి రోజుకు ఆ కోపం లేకుండా చేసుకోవద్దు అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనకైతే సాయంత్రం వరకు, సూర్యుడు అస్తమించేంత వరకు కోపం ఉంచుకోకండి అని చెప్తున్నాడే. అదే దేవునికి కోపం వస్తే ఏ విధంగా ఉంటుంది, ఆయనకి ఎందుకు కోపం వస్తున్నది అనేది మనం ముఖ్య ఉద్దేశం. పాత నిబంధనలు మనం చూస్తేనా దేవునికి కోపం వచ్చినప్పుడు ఏం చేశాడు? ఒకసారి ఆది కాండంలోనే చూసాం. అగ్నిగంధకాలు పైనుంచి కురిపించి సమస్తాన్ని, తర్వాత నోవాహు జీవితంలో కూడా ఒకసారి జలప్రలయంతో చేసేసాడు. దాని తర్వాత లోకంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించి, ఇదిగో నేను ఈ లోకంలో దేనిని నాశనం చేయదలుచుకోలేదని అనుకొని అప్పటి నుంచి ప్రేమిస్తూ వస్తున్నాడు. అయినప్పటికీ ఆయన కోపం మాత్రం ఉంది. ఆ కోపం ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితులకు దారితీస్తున్నదే మన యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. సహజంగా మనకు సమస్యలు ఏమున్నాయి చెప్పండి? మన సమస్యలు, ముఖ్యంగా మన సమస్యలు ఏంటి? సాధారణంగా ఏమనుకుంటాం? అందరికన్నా బాగా జీవించాలా, దానికోసం ఏం కావాలా? డబ్బు కావాలి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏం కావాలి? డబ్బు అనేది ప్రధానమైన అంశంగా మారిపోయింది. ఎందుకంటే ఈ లోకంలో బాగా జీవించాలంటే ఏం చేయాలా? డబ్బే కారణం. కానీ ఆ డబ్బు మీద మోజులు పడి దేన్ని మర్చిపోతున్నాము అనేది మనం ధ్యానించాలి. తర్వాత ఎక్కువ ఆత్మహత్యలు, సూసైడ్స్ ఎవరి జీవితంలో జరుగుతాయి చెప్పండి? డబ్బున్న వాళ్ళ జీవితంలో జరుగుతాయి. ఇప్పుడు రెండు రకాల ప్రజలు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు ఎలాగైనా జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి అలవాటు పడిపోయిన జీవితం అది. పని చేసుకునో, ఒక పూట తిండి లేకుండానో జీవిస్తారు. అదే డబ్బున్న వాళ్ళనుకో, ఒక్కసారిగా వాళ్ళ జీవితంలో ఏదైనా ఏర్పడితే, జీవితంలో కొరత ఏర్పడితే వాళ్ళు కోలుకోలేరు. వెంటనే ఏం చేస్తారు? సూసైడ్ చేసుకోవాలనో, లేకుంటే అవమానం పొందలేక చచ్చిపోవాలనో ఏదో ఒక పరిస్థితికి దారితీస్తుంది. ఏంటంటే ఈ లోకంలో సమస్యలు మనిషిని ఏ విధంగా తీసుకెళ్తాయి అనేది చూద్దాం. మన వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని కోపము.
పరిశుద్ధమైన దేవుని నామము కోప్పడితే ఎలా ఉంటుంది అనేది. అపోస్తుడైన పౌలు రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకుంటూ వెళ్దాము. అపోస్తుడైన పౌలు గారి జీవితం మనకు తెలుసు. ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాడు. చాలా కష్టాలు అనుభవించిన తర్వాత ఒకసారి కొరింథీ పట్టణం నుంచి యెరూషలేము పట్టణానికి వెళ్ళాల్సిన పరిస్థితి, కొరింథీ ప్రాంతం నుండి యెరూషలేముకి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అప్పుడు దేవుని తలంపు చేత ఈ లెటర్ రాస్తాడు. ఈ లెటర్ అంతా రాసి ఒక స్త్రీకి ఇచ్చి పంపిస్తాడు. అమ్మ, నేను ఈ ఊరికి వెళ్తున్నాను, ఈ లెటర్ రోమాలో ఉన్న ప్రజలకు ఈ లెటర్ అందజేయండి అని చెప్తాడు. ఇంతకు రోమాలో ఉండే ప్రజలకు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, రోమా పట్టణము పెద్ద మహానగరం. ఆ ఊర్లో రకరకాల జాతుల ప్రజలు ఉన్నారు. ఎక్కువ యూదయ మతం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అన్యులు కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళు యూదయలోంచి ఉన్నారు, అన్యుల నుంచి కూడా ఉన్నారు. యూదా మతం నుంచి వచ్చిన వాళ్ళు అన్యులను అప్పటికి ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు. క్రైస్తవం అనేది మా మతం నుంచి వచ్చింది, యేసు ప్రభు మా మతస్థుడు, మీరు అన్యులు కదా, మీ అన్యులకు యేసు ప్రభుకి రావాలంటే కొన్ని ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి మీరు నేర్చుకోవాల్సిందే అని చెప్పేసి ఒక విధమైన డామినేషన్, అంటే ఆధిపత్యం యూదా మతం నుంచి వచ్చింది. అలాంటి సందర్భంలో ఈయన ఈ లేఖ రాశాడు. రోమాలో ఉన్న ప్రజలకు, విశ్వాసులందరికీ, యూదులకు, అన్యులకు, ప్రతి ఒక్కరికి చదువుకునేందుకు ఈ లేఖ రాశాడు. ఆ మాటలే మనం ధ్యానిద్దాం. 1వ అధ్యాయము 18వ వచనం నుంచి. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకం నుండి బయలుపరచబడుచున్నది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని కోపం ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకం నుండి దేవుని కోపము బయలుపరచబడుచున్నది. అంటే ఎప్పటికీ కోపము, దేవుని కోపం అనేది ఉంటుంది, ఎప్పుడు వస్తానే ఉంటుంది. ఒక్కసారి వచ్చి పోయే కోపం కాదు, ఎప్పటికీ ఉంటుందంట. ఎవరిపైన ఉంటుంది? పైన చెప్పాడు. అదే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క, ఎవరైనా సత్యం చెప్తున్నారనుకో, వాళ్ళని అడ్డగిస్తారే, వాళ్ళపైన దేవుని కోపం ఉంటాయంట. అంతే కదా. ఇప్పుడు సువార్త చెప్పేటప్పుడు చాలామంది తెలుసో తెలియకుండా అడ్డగిస్తుంటారు. మా ఊళ్ళో చెప్పాకండి, మా ఊరికి రావాకండి, దేవుళ్ళు లేడు, ఏం లేడని చెప్పుకునే ప్రజలు సత్యాన్ని చెప్పే వాళ్ళకు అడ్డగిస్తుంటారు. అలాంటి వారిపైన ఏముంటుందంట? దేవుని కోపం ఉంటుంది. ఇంకొక మాట, సమస్త భక్తిహీనత మీదను కూడా దేవుని కోపం ఉంటాయంట. సమస్త భక్తిహీనత అంటే భక్తిహీనత. వాళ్ళకు భక్తి ఉంది, దేవుడు అంటే భక్తి ఉంది, కానీ ఆ భక్తిలో ఏం లేదు? భయం లేదు. దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ మనం తప్పు చేస్తాం. అదే భక్తిహీనత. ఇలాంటి వారిపైన దేవుని కోపం ఉంటాదంట. చూడండి, ఎవరిపైన ఉంటుంది? ఎవరైనా సత్యాన్ని చెప్పేటప్పుడు అడ్డగిస్తారో వారిపైన భక్తిహీనత, దేవుడు ఉన్నాడని తెలిసి కూడా పాపం చేస్తారే, వారిపైన కూడా దేవుని కోపం ఉంటుంది. మనకంటే దేవుడు ఎవరో తెలుసు, ఎందుకంటే మన బైబిల్ గ్రంథం మనం చదువుతున్నాము. వాక్యం చెప్పే వాళ్ళు కూడా దేవుని గురించి ప్రతి వారం చెప్తుంటాడు. బయటలకు దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ అది ఏ దేవుడో తెలియని ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఎట్లా? వాళ్ళ పరిస్థితి ఏంటి? దేవుడు ఉన్నాడని తెలుసు, కానీ ఏ దేవుడు అనేది తెలియని పరిస్థితులలో ఉన్నారు. వాళ్ళకు కూడా సమాధానం కింద వచనంలో చెప్తాడు. చూడండి, ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అయ్యా, దేవుని గురించి మొత్తం కింద రాసి పెట్టాడు, ఇది దేవుడు చేసిన పని అని మొత్తం అందరికీ చెప్పేశాడు. కాకపోతే కొంతమంది గ్రహిస్తున్నారు, కొంతమంది గ్రహించలేకపోతున్నారు. దేవుడు ఉన్నాడని అందరికీ తెలుసు, కానీ అది ఏ దేవుడు ఉన్నాడు? ఒక శక్తి ఉంది, ఏ శక్తి అది తెలుసుకోలేకపోతున్నారు. కానీ ఆ శక్తి ఏదో ఖచ్చితంగా ఈ గ్రంథంలో ఉంది, అది మీరు తెలుసుకోండి అని చెప్పి కిందికి చెప్తున్నాడు. ఆయన
అదృశ్య లక్షణములు అంటే దేవుడు కంటికి కనపడడు, కానీ ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తులై ఉన్నారు. చాలామంది ప్రజలు బయట ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడు కానీ ఏ దేవుడో తెలీదు, రకరకాల దేవుళ్ళు అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. కానీ దేవుడు లేడని హేతువాదులు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు కొంతమంది దేవుడు ఉన్నాడని చెప్పి అనుకుంటాము, ఏ దేవుడో రకరకాల దేవుళ్ళని పూజించే వాళ్ళు ఉన్నారు. ఒక వర్గం అయితే దేవుడే లేడని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకేం చెప్తున్నాడంటే, అయ్యా మీరు దేవుడు లేడని అనుకుంటున్నారు కదా, ఆయన శక్తి ఉంది, నిత్యత్వపు శక్తి ఉంది. ఆయన కంటికి కనపడాడు కానీ ఆయన చేసిన వస్తువులు తేటగా కనపడుతున్నాయి. అది చూడండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్య శక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి. ఏం సృష్టించాడు దేవుడు? భూమి సృష్టించాడు, సూర్యుని సృష్టించాడు, ఆకాశము మకాశము సముద్రాలు అన్నీ సృష్టించాడు కదా. ఎవరు సృష్టించాడంటే ఏం చెప్పాలా? అవే పుట్టాయా? ఇప్పుడు కొంతమంది హేతువాదులు అంటే వాళ్ళు ఏది నమ్మరు, దేవుడు ఉన్నాడని నమ్మరు, లేడనే నమ్ముతారు వాళ్ళు. వాళ్ళకు ఒక ప్రశ్న ఏంటంటే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది, సైన్స్ అది మనం చదువుకున్నప్పుడు తెలుస్తుంది. ఎంత స్పీడ్తో తిరుగుతానంటే భూమికి సూర్యునికి దూరము 149 కోట్ల కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 149 కోట్ల కిలోమీటర్లు. అంటే దాదాపు భారతదేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో అన్ని కిలోమీటర్లు ఉన్నట్టు. అంత దూరంలో ఉండే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందంటే ఎంత వేగంగా తిరుగుతుండాలి? అట్లా ఒక చుట్టూ తిరగడానికి ఎన్ని రోజులు పడుతుంది? సూర్యుని చుట్టూ ఒక చుట్టూ తిరగడానికి 365 సంవత్సరాలు పడుతుంది. అది మనం సైన్స్లో చదువుకుంటూ వస్తుంటాం. ఒకవేళ భూమి సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు కొంచెం తొందరగా తిరుగుదామని ముందుకెళ్ళింది అనుకో, ఆ వేడికి భూమి మొత్తం మస అయిపోతుంది, నీళ్ళు ఉండవు, మనుషులు ఉండరు, ఏముండవు. అదే ఆ తిరిగే కక్ష కన్నా కొంచెం వెనక్కి జరిగిందనుకో గడ్డ కట్టకపోతుంది. అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే మాట ఏం చెప్పాలంటే, ఫ్రిడ్జ్ ఉందా? అందరి ఇళ్ళలో ఫ్రిడ్జ్ ఉందా? ఫ్రిడ్జ్లో 0, 1, 2, 3, 4, 5 నెంబర్లు ఉంటాయి. 0లో పెడితే ఏమవుతుంది? ఫ్రిడ్జ్ పని చేయదు, ఆఫ్లో ఉంటుంది. 1లో పెడితే కొంచెం పని చేస్తుంది. ఎండల కాలం వచ్చింది ఏం చేస్తారు? ఏ 3లోనో 4లోనో పెడతారు, ఎందుకంటే చల్లగా ఉండాలని చెప్పి. ఒకవేళ మళ్ళీ ఈ వర్షాకాలం వచ్చిందనుకో అంత చల్లగా ఎందుకు అని చెప్పి మళ్ళీ 1లో పెట్టుకుంటారు. ఎందుకు? మీరు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఫ్రిడ్జ్ను కంట్రోల్ చేస్తున్నారు, మనం తయారు చేసుకున్నది కాబట్టి. కానీ దేవుడు తయారు చేసింది ఏంది? భూమి ఎల్లప్పుడూ తన కక్షలోనే తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ కక్ష దాటి కొంచెం ముందుకెళ్ళినా కానీ భూమిలో ఏ ఊరు ఏం నివసించలేరు, ఒక కక్ష దాటి వెనకెళ్ళినా కానీ ఏది నివసించలేదు. అంత పరిస్థితులు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు లేడని అనుకుంటాం మనము? అనుకోలేం. మనిషి సృష్టించిన ఆటో కానీ, బైక్ కానీ, బస్సు కానీ, ట్రైన్ కానీ, విమానం ఏదైనా కానీ కొంచెం ఎక్కువ స్పీడ్గా కంట్రోల్ అయితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యి దెబ్బతినాల్సింది ఎవరైనా కానీ. కానీ దేవుడు సృష్టించిన వస్తువులు ఉన్నాయే, సూర్యుడు ఎప్పటికీ నాశనం కాడు, భూమి ఎప్పటికీ నాశనం కాదు, సముద్రాలు ఎప్పటికీ నాశనం కాదు, గాలి ఎప్పటికీ నాశనం కాదు, అగ్ని ఎప్పటికీ నాశనం కాదు. ఎందుకంటే ఇది దేవుని సృష్టి. అది చెప్తుంది, అయ్యా దేవుడు మీకు కనపడడు కానీ ఆయన చేసిన పనులు ఉన్నాయి, ఆయన చేసిన వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు చూస్తే మీకేం గుర్తు రావాలా? నేను ఉన్నాననే మాట మీకు గుర్తు రావాలి. ఇప్పుడు అర్థమైందా? దేవుడు ఉన్నాడు అనే మాటకు. ఇప్పుడు అలాంటి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఈ లోకంలో కనపడదు కానీ ఆ పనులు కనపడుతుంటాయి, అంతే కదా. ఇప్పుడు ఒక ఇంట్లోకి మనం సడన్గా ఇంటికి వెళ్ళామనుకో, కరెంట్ లేదు, మనం స్విచ్ చేస్తే ఏమవుతుంది? వెలుగు వస్తుంది. ఇప్పుడు కరెంటును చూడాలనుకుంటే ఏం చూడాలి మనము? వెలుగును మాత్రమే చూడగలం, కానీ కరెంట్ కనపడుతుందా? అంతే. దేవుడు చూడాలంటే ఏం కావాలా? ఆయన చేసిన వస్తువులు సృష్టిని చూడాలి, మనము సృష్టిని చూడాలి, అంతేగాని సృష్టికర్తను చూడలేం.
అది ఉదాహరణ. అదే చెప్తున్న వాక్యం. అయ్యా, ఆయన అదృశ్య లక్షణములు ఉన్నాయి, అవే నిత్య శక్తియు దైవత్వం ఉంది. అది ఎప్పటి నుంచిందంటే జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచిస్తే అవి మనకు కనపడతాయి. దేవుడు ఉన్నాడనే సంగతి మనకు తెలుస్తుంది అని చెప్పి 21వ వచనం రండి ఒకసారి. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు ఆయన దేవుని మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపును లేదు, కానీ వ్యర్థులైరి. ఇప్పుడు ఆగుదాం. మనందరికీ దేవుడు అంటే తెలిసిందా? సృష్టిలో దేవుడు ఉన్నాడని తెలిసిందా? ఇప్పుడు మనం దేవుని తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? అదే చెప్తుంది వాక్యము. 21వ వచనం, వారు దేవుని ఎరిగియు. మనకందరికీ దేవుడు అంటే తెలుసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను గణపరచాలి. అంటే మనం ఆస్తి అంతా ఇచ్చి దేవుని స్తుతించలేం, ఆయన మహిమపరచలేం. ఆయన స్తుతించాలంటే ఏం చేయాలంటే మోకాల్లోని, ప్రభువా ఇదిగోనైనా సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త, నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం నాయన అని మోకరిల్లు ఆయనను వేడుకుంటే అదే మనం ఆయన స్తుతించినట్టు, అదే గణపరిచినట్టు. అంతే కదా. మనము డబ్బులు ఇచ్చో ఇంకొక కార్యం చేసో దేవుని స్తుతించలేం. మనం స్తుతించాలంటే ఒక మనిషిగా చూసి స్తుతించాలి. ఇదిగో దేవుడు సృష్టించిన వ్యక్తి ఈయన అని చెప్పి ఆయన ప్రేమించాలి. ఈ లోకంలో మనిషిగా చూడలేకపోతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక మనిషిగా చూడలేకపోతున్నాం. అదే చెప్తుంది, మనకు దేవుడు అంటే తెలుసు, కానీ ఆయన మహిమపరచలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం. ఏదో ఆదివారం వస్తాము, ఆచారంగా అయిపోయింది, ఆదివారపు క్రైస్తవులుగా మారిపోయాం. ఆదివారం వచ్చినప్పుడే మనము ప్రార్థనా మందిరంలో కనబడతాం, ఇంకా కనపడం. దేవుడు ఆదివారానికి ఒక్కరోజుకే దేవుడు కాదు, ప్రతిరోజు దేవుడే. అంతే కదా. సూర్యుడు లేదు ఆదివారమే వస్తాను, సోమవారం మంగళవారం అంటే మనం పనులు వేసుకుంటామా? చేసుకోలేము. మనం కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. దేవుని తెలుసుకున్న మనము ఆయన స్తుతించాలి అనే మాటను ఇక్కడ చెప్తున్నాడు. ఒకవేళ స్తుతించలేదనుకో ఏమవుతానంటే దేవునికి కోపం వస్తుంది. దేవునికి కోపం ఎందుకు వస్తుంది అంటే చెప్తున్నాడు, అయ్యా భక్తిహీనత ఉన్న వాళ్ళపైన, సత్యమును అడ్డగించే వారిపైన, నన్ను స్తుతించలేకపోతున్నారనే పైన నా కోపం ఉంటుంది అని చెప్తున్నాడు. చాలామంది ప్రజలు ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఏం చేస్తున్నారంటే చూడండి 22వ వచనం, వారి అవివేక హృదయము అంధకారమాయను, తమ జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, చాలామంది పెద్దలు జ్ఞానులను చెప్పుకుంటూ సృష్టికర్తను మర్చిపోయి ఏం చేసుకుంటున్నారంట? చాలామంది మేము గొప్పలము, మంచి జ్ఞానవంతులము, తెలివింది మాకు అని చెప్పి సృష్టికర్తను మర్చిపోయి ఏం చేసుకుంటారంట వాళ్ళు? అక్షయుడగు దేవుని మహిమను, అంటే అక్షయుడు అంటే నిరంతరం ఉండే దేవుని మహిమను వదిలేసి జంతువులను దేవునిగా మార్చుకుంటున్నారు, పురుగులను దేవునిగా మార్చుకుంటున్నారు. ఇంకేం చెప్తున్నాడు? పక్షులను జంతువులుగా మార్చుకుంటున్నారు. ఇంకేం చెప్తున్నాడు? మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చుకోనికి. దేవుడు ఉండాల్సిన చోట ఎవరు వచ్చారంట? మనుషులు వచ్చారు, పక్షులు వచ్చారు, జంతువులు వచ్చాయి, పురుగులు వచ్చాయి. ఆలోచించాలి మనం. వాళ్ళు ఎవరంట చేసింది? జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళు ఇట్లా చేశారు. చూడండి, తేలు మనం ఏం కనపడతాం? తేలు కనపడితే ఏం చేస్తాం మనము? తేలు కనపడితేనే చెప్పుతో కొడతాం, అవునా? తేలును కూడా దేవుడిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. మనల్ని ఎవరిని విమర్శించాలని కాదు, కానీ ఆలోచించాలనే మాట చెప్తున్నాను. కొంతమంది పందిని దేవునిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. కొంతమంది పందిని అసహించుకుంటారు, చూస్తానే దూరం నుంచి చీ అంటారు. కొంతమంది పందిని తింటారు. చూడండి ఎంత రకాల మనుషులు ఉన్నారు. తినేవాళ్ళు లేరా?
మస్తుగా ఉన్నారు. హయ్యెస్ట్ డిమాండ్ దానికి ఎక్కువ ఉంది, పందికే. దాన్ని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, దాని దాని ఏంటి విమర్శించే వాళ్ళు అంటే చీకొట్టే వాళ్ళు ఉన్నారు, దాన్ని తినేవాళ్ళు ఉన్నారు. అలాంటి ప్రజలు ఉన్నారు ఇప్పుడు. కానీ వాళ్ళు ఏమంట, మేమే జ్ఞానులం అనుకుంటున్నారు. సృష్టించిన సృష్టికర్తను మర్చిపోయి పురుగులను దేవులుగా చూసుకుంటున్నాం. ఈగను కూడా దేవుడిగా చూసేవాళ్ళు ఉన్నారు. ఈగ ఇప్పుడు మనం తిరిగేటప్పుడు ఈగలు ఉన్నాయే, చూసారా ఈగలు? దాన్ని కూడా దేవుళ్ళుగా దేవతలుగా ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అది బైబిల్లోనే ఉంది. రెండవ రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో అహజ్య అనే ఒక రాజు, మనిషి కాదు, ఆయన సామాన్య మనిషి కాదు, ఒక పెద్ద మహారాజు. ఆ రాజు ఏం చేస్తాడంటే మేడ మీద నుంచి ఒకసారి కింద పడతాడు, కూర్చొని మేడ మీద నుంచి కింద పడి రోగి అవుతాడు. రోగి అయిన తర్వాత తన దగ్గర ఉన్న శిష్యులను పిలిపించి, సైన్యాధిపతులను పిలిపించి, ఇదిగో పక్క ఊర్లో బయల్జేబు అనే ఒక దేవత అంటుంది, ఆ దేవత కాడికి నేను బాగుపడనా పోయి కనుక్కొని రాపోలే అని చెప్పేసి మనుషులు పంపిస్తాడు. బయల్జేబు అంటే ఏంటంటే ఈగల యొక్క ప్రతిమ, ఈగల యొక్క దేవత. ఎవరు పంపించింది? ఒక రాజు పంపించాడు. చూడండి, సృష్టికర్తను మర్చిపోయి ఎక్కడికి వచ్చారు? ఒక ఈగ దగ్గరికి వస్తే దేవునికి కోపం రాదా? ఇప్పుడు మన కన్న పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు ఎవరైనా వచ్చి కోతి, కుక్క, వీడు గాడిద అంటే పక్కన తల్లిదండ్రులు ఏమవుతారు? ఫీల్ అవుతారా కారా? కోపడతామా లేదా మనము? అలాంటిది దేవుడు సృష్టించిన ఈ సృష్టిలో ఆయన ఆరాధించకుండా బయల్జేబు అనే దేవతకు నేను బాగుపడనా పోయి అడగనికి పంపించే దేవునికి కోపం వచ్చిందండి. వెంటనే తన ప్రవక్తను లేపాడు, ఏలియాను. ఏలియా ఎక్కడున్నావు? ఇదిగో నీకు ఎదురుగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎదురుగా నువ్వు పోయి ఏం చేస్తావంటే, ఇదిగో రాజా, నువ్వు ఇంటికి వెళ్ళిన వెంటనే మీ రాజుకు చెప్పండి, నువ్వు మంచంలోనే చచ్చిపోతావు, రోగి అయి చచ్చిపోతావు అని చెప్పి పంపిస్తాడు. రాజు ఏమనుకున్నాడు, నేను కింద పడినా కదా, దెబ్బలు లేనాయి కదా, పక్కూర్లో ఉన్న దేవత కాడికి పోతే బాగుపడతానో లేదో కనుక్కొని పంపిస్తే మధ్యలోనే ప్రవక్త ఏం చెప్పాడు, మీ రాజు చచ్చిపోతాడు, కరెక్ట్గానే చచ్చిపోతాడు, బతకడుగా అని చెప్పి ఎన్నికి పంపించేశాడు. చూడండి, దేవుణ్ణి మనం ఏదైనా సమస్య ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి కావాలి. ఒకవేళ ఆరోగ్య సమస్య ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ వైద్య శాస్త్రం చదివిన డాక్టర్లు ఉంటారు. అంతేగాని మనకు ఏదైనా సమస్య ఇస్తుందనుకో, ఆటికి వీటికంటే ఎక్కడికి ఉంటే దేవుని దగ్గరనే ఉండాలి, లేదంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనం ప్రార్థనలో మనం బలపరుచుకోవాలి. చూడండి, ఈగలను పూజించే వాళ్ళు ఉన్నారు, తేళ్లను పూజించే వాళ్ళు ఉన్నారు, పాములను పూజించే వాళ్ళు ఉన్నారు, పందిని పూజించే వాళ్ళు ఉన్నారు. అదే చెప్తుంది వాక్యం. వీళ్ళంటే ఎవరు? వాళ్ళంతా దేవుడు అంటే ఎవరో తెలుసు, తెలియక కాదు, వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలుసు. అయినప్పటికీ మేము జ్ఞానులమని చెప్పుకొంచు, ఇదిగో నా నామానికి వ్యతిరేకంగా ప్రతినామం చేసుకున్నారు. సృష్టిని సృష్టించుకున్నారు. మనుషుల యొక్క బొమ్మలు, పురుగుల యొక్క బొమ్మలు, పక్షుల యొక్క బొమ్మలు, జంతువుల యొక్క బొమ్మలను చేసుకొని దేవుణ్ణి ఆరాధించాల్సిన వాళ్ళు బొమ్మలను ఆరాధిస్తున్నారు. అందుకే నా కోపము వారిపైన ఉంటుంది అని లేఖనం చెప్తుంది. కోపం రావడం తప్పు కదా? తప్పుందా దీంతో? ఈ మాటలో దేవుడు కోపడడం తప్పేమనుందా? లేదు కదా. ఇంకా కిందికి రండి, 24 వచనము. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను. చూడండి, అలాంటి ప్రజలను దేవుడు ఏం చేస్తాడంట? అపవిత్రతకు గురి చేస్తాడంట. ఎవరు గురి చేసేది? దేవుడే అలాంటి ప్రజలను అపవిత్రతకు గురి చేస్తాడు. అపవిత్రత అంటే అలాంటి అపవిత్రతకు గురి చేస్తారంట. అపవిత్రత కంటే పవిత్రంగా లేకపోవడం, చెడు కార్యాలు చేయడము, దేవునికి ఇష్టం లేని పనులు ఇంకా ఎక్కువ చేయడం, అలా చేయడం ద్వారా వాళ్ళు ఏమైనట్టంటే నరకానికే పాత్రలు చేసినట్టే. ముఖ్యంగా 25వ వచనము,
అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చూడండి, అపవిత్రతగా చేసిన మనుషులు వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా దేవుణ్ణి మర్చిపోయి అసత్యాన్ని పూజిస్తారు, వాళ్ళు అసత్యాన్ని ఆరాధిస్తారు. నిత్యము దేవుడు ఎట్లుంటాడంటే గానము ప్రతిగానము, ఎప్పుడు పరిశుద్ధుడువు పరిశుద్ధుడువు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో స్తోత్రాడుతున్న ఆ దేవుణ్ణి ఆరాధించిన ప్రజలు ఏం చేశారంటే ఆ దేవునికి ప్రతిగా వేరే బొమ్మలు వేసుకుంటూ దేవుని యొక్క ప్రేమకు దూరం అవుతున్నారు, దేవుని యొక్క విధేయతకు దూరం అవుతున్నారు. ఎవరు అప్పగిస్తున్నారంటే దేవుడే వాళ్ళను అపవిత్రతకు అప్పగిస్తున్నారు. చూడండి, మనము దేవుని దగ్గరికి మనము వస్తే ఆయన ఎంతైనా ప్రేమించే దేవుడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను. అలాంటి దేవునికి కోపం తెప్పిస్తే ఏం చేస్తాడంట? మనుషులను అపవిత్రతకు గురి చేస్తాడు. ఇంకా ఏం చేస్తాడు? ఇంకా కింద వచనం చెప్తాడు, 26వ వచనము. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అప్పగించను. ఆగుదాం. తుచ్చమైన అభిలాషలు అంటే, అభిలాష అంటే కోరిక. తుచ్చమైన అంటే ఇంకా వాళ్ళకి అల్లిగాని కోరికలు అలా వస్తాయంట. ఎవరికి? దేవుడు అంటే ఎవరో ఎరిగి ఉండి వారు దేవుని ఆరాధించని ప్రజలకు ఎలాంటి క్రియలు చేస్తాడో దేవుడు చెప్తున్నాడు. అయ్యా, వాళ్ళని అపవిత్రతకు గురి చేస్తాను, వారు తుచ్చమైన అభిలాషకు గురి చేస్తాను. వాళ్ళు ఎలాంటి వారంటే, స్త్రీలు ఉన్నారే, స్త్రీకి మామూలుగా ఏం కావాలి? మామూలుగా సమాజంలో ఒక భర్త ఉండాలి, స్త్రీకి ఒక భర్త, భర్తకు ఒక స్త్రీ, అది ధర్మం. కానీ ఇలాంటి అభిలాషలు, ఇలాంటి కోరికలు, ఇలాంటి అపవిత్రతకు లోయిన వాళ్ళు ఏమవుతారంటే, ఒక స్త్రీకి ఒక భర్తకు ఉండడండి, ఒక స్త్రీకి వేరే ఇంకా ఎక్కువ ఈ లోకంలో వ్యభిచారం చేయడానికి కారణమవుతారంట. అదే చెప్తున్నాడు కింద. వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మము విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాప్తులైరి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అయ్యా, అపవిత్రమైనకు లోయిన ప్రజలు ఏం చేస్తారంటే, స్త్రీలు తమ ధర్మం విడిచి పురుషులతో తిరుగుతారు, పురుషులు కూడా స్త్రీని విడిచి ఇంకా పరాయి స్త్రీతో తిరుగుతారు, స్త్రీలు స్త్రీలుగాను పురుషులుగాను జీవిస్తారు. అలాంటి వారు ఉన్నారు ఇప్పుడు. వాళ్ళనే హోమో వాళ్ళని చెప్పి అనుకుంటారు. అంటే మొగోళ్ళే సంసారం చేస్తూ ఉంటారు. మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే మొగోళ్ళే సంసారం చేసేవాళ్ళు, ఆడవాళ్ళగానే సంసారం చేసే ప్రజలు ఇప్పుడు ఎక్కువైనారు. అలాంటి ప్రజలు వస్తారు. ఎవరు వాళ్ళు? దేవుని విధేయతకు లోను కాకుండా బయటికి వచ్చిన ప్రజలు. చూడండి ఎంత ఈ లోకానికి విరుద్ధంగా జీవిస్తున్నారో. ఆయన సృష్టిస్తే సృష్టికి ఆపోజిట్గా వీళ్ళు మారుతున్నారు ప్రజలు. అలాంటి వారిని ఏం చెప్తున్నాడు చూడండి దేవుడు. 28వ వచనము. మరియు వారు తమ మనసులో దేవుని చోటియనులకు పోయిరు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్టు మనసును వారికి అప్పగించను. దేవుడే వారిని ఏం చేశారంట? భ్రష్టు మనసు ఇచ్చాడంట. ఒక్క నిమిషము, మీరు ఎవరైనా సినిమాలకు వెళ్ళే అలవాటు ఉందా? ఒకవేళ ఉంది అనుకోండి, సినిమాలకు ఇప్పుడు లేదనుకో, ముందు చూసిన వాళ్ళే కదా సినిమాలు. పుట్టిన నుంచి సినిమాలు చూడకుండా అయితే లేం కదా. బాగా సినిమా తీసేవాళ్ళు మంచి డబ్బులు పెట్టి సినిమా హిట్ కావాలని తీస్తారు. చూసే వాళ్ళకు అది నచ్చక సినిమా ఫ్లాప్ అవుతుంది. ఎందుకు ఫ్లాప్ అవుతుంది చెప్పండి? చూసే వాళ్ళకు అది ఇంట్రెస్ట్ కలిగించట్లా. చూసే వాళ్ళు ఏం కోరుకుంటారంటే, అబ్బా హీరోకు 2 హీరోయిన్లు లేరు, మంచి పాటలు లేవు, మంచి ఫైట్స్ లేవు అని మన ఆలోచనలన్నిటికీ సినిమా రీచ్ కావాల అంటే మనమే చెడు కోరుకుంటున్నాం. తీసేవాళ్ళు మంచిగానే తీసుంటారు, మన ఆలోచనకు తగ్గట్టు సినిమా లేదని చెప్పి సినిమాని ఫ్లాప్ చేస్తున్నారు. అంతే కదా. సీరియళ్ళలో కూడా ఈవినింగ్ అయితే సీరియల్ చూడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. మనకు నచ్చినట్టు సీరియల్స్ వాడు చూడు ఎటు తీస్తున్నాడో, వాడు చూడు ఇంకా కలపలా, ఆమె చూడు అని చెప్పి ఎన్ని ఆలోచిస్తాం చూడండి. అంటే మన మనసుకు నచ్చినట్టు తీయకపోతే ఏం చేస్తాము? తిట్టుకుంటాం. వాళ్ళిద్దరు కొట్లాడకుండా అంటే వీళ్ళు ఎప్పుడు కొట్లాడుకుండే ఆలోచనలే మనకు వస్తాయి. వాళ్ళు విడిపోతున్నారనుకో, వాళ్ళు విడిపోతేనే బాగుంటుంది అనే ఆలోచనలు వస్తాయి. అంటే ఎట్లా తీసుకెళ్ళాలంటే మనకి ఇష్టం లేని పనులు
చూసామనుకో బయట మనకు నచ్చదు. అలాగే భ్రష్టు మనసు అంటారు దాన్ని. భ్రష్టు మనసు అంటే ఏంటి? మనకు ఇష్టం లేని పనులు సమాజంలో చూసినప్పుడు అది మనకు నచ్చదు. సినిమాలో హీరోకి 2 హీరోయిన్లు ఉంటేనే హిట్ అవుతుంది, ఒక హీరోయిన్ ఉంటే హిట్ కాదు. అదే జీవితంలో చూడండి, 2 భార్యలు ఉన్న వ్యక్తికి సమాజంలో విలువ ఇస్తారా? సినిమాలో హీరో ఫైట్ చేస్తేనే హీరో అవుతాడు, కానీ సమాజంలో వాడు దొంగ, వాడు రౌడీ అంటారు. చూడండి, సినిమా వేరు, జీవితం వేరు. ఏంటంటే అలాంటి వారిని భ్రష్టు మనసుకు దేవుడు అప్పగిస్తాడంట. భ్రష్టు మనసు అంటే అదే, సమాజంలో చేయరాని, మనసుకు నచ్చని పనులన్నిటినీ చేయడం భ్రష్టు మనసు అంటే. అలాంటి మనసును దేవుడే ఇస్తాడంట. ఎవరికి ఇస్తాడు? ఆయన ఎవరో తెలియకుండా, తెలిసి కూడా ఆరాధించని వారికి. చూడండి, ఇంకా 29వ వచనము. అట్టివారు సమస్తమైన దుర్నిచితను, దుష్టత్వం చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మస్తరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై కొండ్రగానులను, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులు, బింకములాడు వారు, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రులకు అవివేకులు, మాట తప్పని వారు, అనురాగరహితులు. మొత్తము 19 రకాల వ్యక్తిత్వం ఉంది ఆడ. ఎలాంటి వారంట? 19 రకాల వ్యక్తులు. వాళ్ళల్లో మనకి ఎవరైనా మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉన్నారో చూసుకోండి. తల్లిదండ్రులను ఆరాధించని వారు, తల్లిదండ్రులను అవిధేయులు కాని వారు ఉన్నారు, బింకములాడేవారు ఉన్నారు, కొండ్రెగాండ్రును, అపవాదులు. ఖచ్చితంగా ఏదో ఒకటి మ్యాచ్ అవుతుంది మన జీవితానికి. అలాంటి ప్రజలను దేవుడే అలాంటి వారిని కల్పిస్తాడంట. అలాంటి భ్రష్టు మనసుకు దేవుడు మనల్ని చోటిస్తాడు. అలాంటి భ్రష్టు మనస్సును కల్పిస్తాడు. ఈ మాట తప్పువారును అనురాగ నిరుతులు. ఈ 32వ వచనం చూడండి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు మరణమునకు తగినవారు అను దేవుని న్యాయవిధిని వారు బాగుగా ఎరిగి ఉండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నాము. ఈ మాటను చాలా ఆలోచించండి. ఇట్టి కార్యములను అభ్యసించేవారు, ఎట్టి కార్యములు? పైన 19 రకాల వ్యక్తిత్వాలు ఉన్నాయి. అలాంటి కార్యం చేసేవారు దేనికి పోతారంట? మరణమునకు పోతారంట. మరణం అంటే నరకం. ఇక్కడ నరకానికి ఎవరు పోతారంటే భ్రష్టు మనసు ఉన్న వాళ్ళు పోతారు. భ్రష్టు మనసు ఎందుకు వస్తుందంటే, దేవుణ్ణి ఆరాధించాల్సిన వ్యక్తిని దేవుని ఆరాధించకుండా ఈ లోకం వైపు మనం చూసి ఈ లోకంలో జీవిస్తే భ్రష్టు మనసు కలుగుతుంది. వాళ్ళు ఎవరంటే వాళ్ళకి దేవుడు అంటే ఎవరో తెలుసు, దేవుని యొక్క న్యాయ విధి అంటే ఎవరో తెలుసు. అలాంటి వారి ఈ కార్యక్రమాలలో చేస్తున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించే వారితో సంతోషంగా సమ్మతించుచున్నాము. ఈ మాట ఆలోచించారా? ఇవి మాత్రమే కాక వాటి చేసే వాళ్ళతో మనము సమ్మతించి, అరే మంచిది బాగా చెయ్యని సమ్మతిస్తున్నామంట. ఇప్పుడు సిగరెట్ తాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కడే సిగరెట్ తాగుతున్నాం అనుకో, పక్క నుండి బాగుందా సిగరెట్, బాగా తాగుతున్నావు అంటే వాడే ఉంటాడు, అన్నా తీసుకున్నా అంటాడు. మందు తాగే దగ్గరికి వెళ్ళి మందు ఒక్కరు తాగుతున్నాడు అనుకో, వస్తానే తాగుతావు పెగ్గ అంటారు, తాగే వాళ్ళు కనపడతానే. అదే తాగడం కూర్చున్నావు అనుకో, మాట్లాడరు వాళ్ళు అసలు. ఆలోచించారా? ఏదైనా ఒకటి నేర్చుకోవడం చాలా ఈజీ, కానీ దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. తాగడం ఈజీ, సింపుల్గా తాగమని చెప్తారు, తాగుతాం, కానీ తాగకపోకుండా ఉండడం చాలా కష్టం. వ్యభిచారం చేయడం ఈజీ, వ్యభిచారం నుంచి బయటికి రావడం చాలా కష్టం. అదే వాక్యం చెప్తుంది పైన, ఒక పురుషుడు ఒక స్త్రీతో ఆనందపడుతా సంతోషంగా ఉండలేడు. ఒక స్త్రీతో అలవాటు పడినవాడు ఆలోచనలు ఇంకా పెరుగుతాయి, ఇంకొక స్త్రీ కావాలనుకుంటాడు, ఇంకొక పురుషుడిని కావాలని స్త్రీ అనుకుంటాడు. ఒక పురుషుడు ఇంకొక స్త్రీని కావాలని, ఇంకొక స్త్రీని కావాలని ఎట్లా అనుకుంటాడు, స్త్రీ కూడా అలాగే అనుకుంటాడంట. ఈ లోకంలో ఒకటి దానితో వారు తృప్తి పడరు. మందాగే వాళ్ళు ఒక గ్లాస్ తాగి మానుకుంటారా? 2 గ్లాస్ తాగి మానుకుంటారా? అయిపోయినా కానీ మళ్ళీ తెప్పించుకుంటారు. ఎందుకు? ఆపలేరు మధ్యలో. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆ మనసు అలాంటిది, అలా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. అదే చెప్తున్నాడు. అయ్యా మీరు స్టార్ట్ చేయడం ఈజీగానే స్టార్ట్ చేస్తారు, కానీ ఆపడం మీకు తెలియదు, ఆపడం మీకు మధ్యలో తెలియదు.
అదే దుష్ట మనస్సు, భ్రష్టు మనస్సు. ఎవరు ఇస్తారంట ఆ మనస్సు? దేవుణ్ణి ఆరాధించని వారికి దేవుడే ఇస్తాడంట. అది దేవుని యొక్క కోపం. అలాంటి మనుషులకు ఒక వ్యక్తి ఇప్పుడు నాకు దాహం వేస్తుంది అనుకో, నీళ్ళు కావాలా, నాకు బాగా దాహం వేస్తుంది. నీళ్ళు ఏమంటే ఎట్టిస్తారు మీరు? గ్లాస్ తీస్తారా? ఏం నీళ్ళు అలాంటి తాగుపోని చెప్పొచ్చు కదా, పారే నీళ్ళలో. గ్లాస్తో ఇస్తారు, బాటిల్తో ఇస్తారు. అలాగే ఈ లోకము పాపంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ లోకానికి వచ్చాడు. దాహంతో ఉన్న నాకు గ్లాస్తో నీళ్ళైతే ఎట్లా ఇచ్చావో, పాపంతో కొట్టుమిట్టాడుతున్న మనకు దేవుడు, మనం చూడలేం కాబట్టి ఆయన ప్రేమతో దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంత పాపంలో మనం ఉన్నప్పుడు ఆయనను చూసిన వెంటనే మనం ఏం కావాలా? మన దాహాన్ని తీర్చుకోవాలి.